ఉన్నావో నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించు అనే మాటను జ్ఞాపం చేసుకొని మనము లేని వారికి, అంటే మనకున్నదంత ఇమ్మని కాదు, లేని వారికి మనము తగిన సహాయం చేయడం చాలా మంచిది. చేసి అందరికీ డొప్పేసుకోమని కాదు, చేసింది మనం ప్రభుని ప్రేమించి, ప్రభు ప్రతి వారిని కలుగు చేశాడు. అయితే ఈరోజు నా పరిస్థితి కొంచెం బాగుంది, వారి పరిస్థితి బాగలేదు, ఇదిగో వస్త్రాలు లేక వారు బాధపడుతున్నారు, నా వస్త్రాలు ఇద్దాం. వారు ఏదో ప్రార్థన సహాయం లేక బాధపడుతున్నారు, ప్రార్థన చేద్దాం. లేకపోతే సరైన ఆలోచన లేక వారు సతమతం అవుతున్నారు, మంచి కౌన్సిలింగ్ ఇద్దాం, తగిన ఆలోచన మనం ఇద్దాం. మనము ప్రతి దాంట్లో ధనమే సహాయం చేయలేం. మనము ఏదైతే సహాయం చేయగలమో దాన్ని మనము సహాయం చేయడం చాలా మంచిది. ఈరోజు ధర్మ కార్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసండి. నిజమైన ఆశీర్వాదం ఒకరిస్తే నేను తీసుకుందాం అనే ఆలోచన కలిగింది నిజమైన ఆశీర్వాదం కాదు, కానీ మనం అనేక మందికి ఇచ్చేవారిగా ఉండాలనే ఆలోచన కలగడమే నిజమైన ఆశీర్వాదం. ఎప్పుడు కూడా మన చెయ్యి తీసుకుండే చెయ్యిగా కాకుండా ఇచ్చే చెయ్యిగా మారితేనే నిజమైన